హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు జీవో నెంబర్ 28 అలాగే జీవో నెంబర్ 29 ప్రకారం పెరిగిన డిఆర్ల టేబుల్ అయితే చిటికలో తెలుసుకుందామండి. సో ఎవరెవరికి ఎంతెంత పెరుగుతుందన్న పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే న్యూ డిఏ జీవో నెంబర్ 28 ఫైనాన్షియల్ ఇయర్ డిపార్ట్మెంట్ డేట్ వచ్చేసి మనకు 15th అయితే జారీ చేశారండి. సో 15th మార్చి అయితే ఈ డిఏ టేబుల్ విడుదల కావడం జరిగింది. క్యాష్ పెయిడ్ ఇన్ ఏప్రిల్ 2024 ఏప్రిల్ మంత్ శాలరీతో అయితే క్యాష్ అయితే పేడ్ చేస్తారని అంటున్నారు. సో బేసిక్ శాలరీ కనుక మనకు 20,000 రూపాయలుగా ఉన్నట్లయితే 728 పెరగడం జరుగుతుందండి. సో ఇది వరకు 26.39% ఓల్డ్ డిఏ ఉండేది. ఇప్పుడు న్యూ డిఏ చూసుకున్నట్లయితే 30.03% అయితే ఉంది. సో ఇది వరకు 20,000 బేసిక్ శాలరీ ఉన్న వారికి 5,278 రూపాయలుగా డిఏ అనేది యాడ్ అయ్యేది. కానీ ఇప్పుడు న్యూ డిఏ 30% చూసుకున్నట్లయితే 20,000 బేసిక్ పే ఉన్న వారికి 6,000గా అయితే ఉండబోతుంది. సో ఈ డిఫరెన్స్ వచ్చేసి 728 రూపాయలండి. అలాగే ఇక 25,220 రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి 918 రూపాయలు, ఇట్లా ఈ విధంగా మనం చూసుకోవచ్చండి. ఒకవేళ ప్రతి ఒక్క 1,000 రూపాయలకు 36.40 అయితే పెరుగుతుంది. సో మీ బేసిక్ సాలరీ ఎంతైనా ఉండొచ్చండి. 50,000 ఉంటే ఇంటూ 36.4తో చేస్తే అదే పెరిగిన అమౌంట్ అండి. డిఫరెన్స్ అంటే ఓల్డ్ డిఏకి న్యూ డిఏకి డిఫరెన్స్. సో ఓల్డ్ డిఏ ఉన్నదానికి ఈ డిఫరెన్స్ని యాడ్ చేస్తే న్యూ డిఏ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీరైతే చిటికలో మీరైతే కనుగొనవచ్చు. ఈ డిఏ పెరిగిన డిఏ అనేది ఏప్రిల్ నెల నుంచి అయితే అప్లికబుల్ కానుంది. ఇట్లా ఉద్యోగులకు, జీతాలకు, అలాగే పెన్షన్లకు సంబంధించి. సో ఈ అమౌంట్ని అయితే ఏదైతే మనకు మేలో చెల్లిస్తారో పేమెంటు, సో అప్పుడైతే తీసుకోవడం జరుగుతుంది. సో దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.